ఇది పడిపోతే పరిస్థితి. లోపల చూడండి ఎట్టుందో ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది అసలు ఎండాకాలం వస్తే. మైసూర్ మహారాజు కోట దగ్గర నుంచి మనకి స్నో సిటీకి 40 రూపీస్. ఫ్రీ అంట, ఏం డబ్బులు కట్టుకోండి ఫ్రీగానే. సో లోపలికి వచ్చి పెట్టుకోవచ్చు, బయట ఆడ పెట్టుకోండి. వేళ విశేషం అసలు రోజు ఉంటారు కదా, చాలా మంది వచ్చినారు. అప్పట్లోనే చైర్స్, అద్దం, అప్పట్లో ఫోటోనా ఏనుగులు పైన డెకరేషన్ చేసి ఏనుగులు అందంగా తయారు చేసేవాళ్ళు. ఇవన్నీ యూజ్ చేసి షో 10th ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ. వెనకాల ఫ్లవర్స్ అంతా డిజైన్ చేస్తున్నారు. 10th ఫ్లవర్ షో అంట. ఇవే తీసుకున్నారు ఒక పౌడరు, రెడ్ శాండ్ అంటే పుష్ప సింబల్ రెడ్ శాండ్. హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టుగా వేసారు డ్రెస్. లోపలైతే ఓపెన్ అయిపోయింది, వెళ్దాం వచ్చేయండి. ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్ వస్తే కొట్టేసుకోవచ్చు మంచుతోటి. సో రైడ్ కంప్లీట్ అయింది. లోపల స్నో స్టార్ట్ అయింది. స్నో పడుతుంది పైన నుంచి. ఇక్కడ జారేది ఒకటి, ఆ ఇట్లు ఒకటి, రెండోది, మూడోది స్నో వదులుతుంది పైకి. హాయ్, డే 2లో అయితే ఉన్నా నేను. డే 1లో నేను మైసూర్ చూపించాను కదా. మైసూర్లో ఏమేం చేశానో టక్ చెప్పేసాను 2 మినిట్స్లో మీకు. మైసూర్ స్టేషన్ నుంచి మైసూర్ ప్యాలెస్కి 50 రూపీస్ ఆటో జర్నీ. అక్కడ నుంచి ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ నుంచి నేనైతే ఆ యొక్క ఆదివాసి దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా లేట్ అయిపోయింది, 3 అవర్స్. ఆ వీడియో అంతా కూడా ఒక వీడియోలో పెడతాను, అది స్కిప్ చేసేయండి. తర్వాత అక్కడ నుంచి నేను మైసూర్ శాండిల్స్ అవన్నీ అమ్ముతారు, ఆ యొక్క గంధపు చెక్క అవన్నీ అమ్మే ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడ కొన్ని శాండిల్ సోప్స్ తీసుకున్నాను. సో అక్కడ నుంచి బయలుదేరి అక్కడికైతే అమౌంట్ ఏం లేదు, నేను ఆదివాసి దగ్గరికి అమౌంట్ కట్టాను కదా, అదే ఆటో ఖర్చుతో అక్కడికి వచ్చేసాను. అక్కడ కోట దగ్గరికి అయితే డ్రాపింగ్ తీసుకున్నాను, వెళ్ళి వచ్చేదానికి ఆదివాసి దగ్గరికి. సో మైసూర్ మహారాజు కోట దగ్గర నుంచి మనకి స్నో సిటీకి 40 రూపీస్. అంటే స్టేషన్ నుంచి మహారాజు కోటకి 50 రూపీసు, మహారాజు కోట నుంచి ఆ యొక్క స్నో సిటీకి 40 రూపీస్ ఆటోకి. అక్కడికి 90 అయింది. సో ఎంట్రీ ఫీజు 500. ఇది ఆ యొక్క స్నో సిటీ లోపల బాగుంది లోపలంతా. సో స్నో సిటీ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ సిటీ టికెట్గా అంతా మనం తీసుకుంటే 500 పెట్టి అక్కడున్న ఆ యొక్క మ్యూజియంస్ అన్నీ కూడా తిరగచ్చు. మ్యూజియంస్ తిరగడానికి నాకైతే టైం లేదు, ఎందుకంటే ఆదివాసి దగ్గరికి వచ్చేకి 3 అవర్స్ పెట్టేసింది కాబట్టి టైం లేదు. సో నీకు అండర్ వాటర్ టనల్ అని ఆ యొక్క ఫిష్ ఎక్వేరియం ఉంటుంది, ఆ పక్కనే అది ఆ స్నో సిటీకి. సో అవి కవర్ చేసుకోవచ్చు. నేను ఈ యొక్క మ్యూజియంస్ కవర్ చేయలేదు అంతే, ఇవన్నీ కూడా కవర్ చేశాను. 4 ప్లేసెస్ కవర్ చేశాను అంతే ఫస్ట్ డేకి. సో మైసూర్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఆ మ్యూజియంస్ కవడానికి ప్రయత్నిస్తాను. మ్యూజియంస్ అంతా ఎంట్రీ ఏం కట్టబని లేదు. ఈ స్నో సిటీ టికెట్ ఉంటే మొత్తం ఎంట్రీ ఫ్రీగా వెళ్ళి చూసి వచ్చేయచ్చు. సో యాపిల్స్ వెనకాల అయితే ఇవ్వండి, మనం ఆటోలు, కార్లు, ట్యాక్సీలు లాగా ఇదిగోండి, ఇది కూడా వస్తుంది రైడ్, హార్స్ రైడ్ అనమాట. ఇట్లా కూర్చొని ప్రశాంతంగా రావచ్చు. సో ఈ బుకింగ్ అవుతే లేదు, చూడలేదు మేము. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కడికైతే చెప్తారన్నమాట. ఇక్కడ వెనకాల బస్సు ఒకటి ఉంది, డబల్ డెక్కర్ బస్సు, అది కూడా చూడండి.
హాట్ అనమాట, హాట్ రైడ్ కాదు, హాట్ కాకుండా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎంతో తెలియదు మరి. వెనకాల అయితే డే 1 స్టార్ట్ అయింది. ఈ రోజులో మనం ఎన్ని కవర్ చేయగలుగుతాం అన్ని కవర్ చేసేసి కంప్లీట్ చేసేద్దాం మైసూర్ వరకు. నెక్స్ట్ మనం బెంగళూరు కానీ ఇంకెక్కడైనా కూడా చూద్దాం. అయితే లోపల పెట్టాలంటే నేను వేసుకుని లోపలికి వెళ్ళిపోతాను. వెనకాల ఒక బ్యాగ్ ఇస్తున్నారు, ఆ బ్యాగ్లో వేసుకొని టోకెన్ ఇస్తారు. సో వచ్చినప్పుడు మళ్ళీ చెప్పులు తీసుకోవాలా. మనం కానీ వెహికల్ వేసుకుని వస్తే వెహికల్లో పెట్టి వచ్చేస్తే బెటర్. లోపలికి వస్తే మాత్రం ఆ బ్యాగ్ ఇస్తే ఎంతో తెలీదు, కనుక్కొని చెప్తాను. ఫ్రీ అంట, ఏం డబ్బులు కట్టుకుంటుంది ఫ్రీగానే. సో లోపలికి వచ్చి పెట్టుకోవచ్చు, బయట ఆడ పెట్టుకొని చెప్పారు. చాలా విశేషం ఉన్నా అసలు రోజు ఉంటారు లేదు, చాలా మంది వచ్చినారు. స్కూల్ నుంచి కూడా చాలా మంది వచ్చినారు. చూడండి దీనికి సిటీ అంట. అప్పట్లోనే చైర్స్, అద్దం, అప్పట్లో ఫోటోనా పెయింటింగ్ లాంటివి. సిల్వర్ చైర్స్, మొత్తం సిల్వర్ చైర్స్, మొత్తం సిల్వర్. ఎంత అయితే ఆయన ఎడుతున్నాడు. మైసూర్ మహారాజా ఏనుగులు పైన డెకరేషన్ చేసి ఏనుగులు అందంగా తయారు చేసేవాళ్ళు. ముందు ఈ విధంగా ఇవన్నీ యూజ్ చేసి ఎలా ఉన్నాయా, కొమ్ములకి పెట్టేయి, ముందు దంతాలకు పెడతారు కదా, దంతాలకు పెట్టేయి, పైన కొడుకు, ముందు తొండంకి షీల్డ్, కిరీటం, గంటలు. షో 10th 10వ ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ. వెనకాల ఫ్లవర్స్ అంతా డిజైన్ చేస్తున్నారు. 10th ఫ్లవర్ షో అంట. ఇది ఫ్రంట్ వ్యూ ప్యాలెస్ది. మనం ఇందాక వెళ్ళింది అటు. ఫ్రంట్ నుంచి చాలా బాగుంది. అక్కడ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నారు ముందు. సో ఫ్లవర్స్ అనేది బెంగళూరు ఫేమస్ కదా, మైసూర్ అనుకుంటా. సో మొత్తం ఫ్లవర్స్ చూడండి, ఎన్ని ఫ్లవర్ బాగుంది.
వాడవు మమ్మీ. ఎక్కడెక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ వస్తాయి ఇక్కడికి ఇప్పుడు. అది ఏ రోజు తెలీదు, 10th అని చెప్తున్నారు. 10th ఫ్లవర్స్. గుడి అని చెప్పేసాడు. బయట సిల్క్ షాప్ లాగా ఉంటుంది. ఇక్కడైతే ట్యాక్సెస్ ఉంటాయి. ఉండదు మైసూర్ సోప్స్, ఆ యొక్క మైసూర్ క్లాత్ మొత్తం కూడా లోపల ఉన్నాయి. ఏం చూడలేదు. మనం కిందకి వెళ్ళి మ్యూజియం చూద్దాం. సోప్స్ అన్నీ కూడా ఉంటాయి. లోపల అయితే ఫోటోగ్రఫీ ఏమి ఉండదు. అంటే ఫోన్ ఏమి అలవ్ లేదన్నమాట. అందుకని బయటకు వచ్చి చూస్తున్నాను. 780 రూపీస్ అయింది. సోప్స్ వచ్చేది రెండు. రెడ్ శాండిల్, మన పుష్ప సోప్ లాగా ఇవే తీసుకున్నారు రెండు. ఒక పౌడరు, రెడ్ శాండ్ అంటే పుష్ప సింబల్ రెడ్ శాండ్ అనమాట. సో ఇది ఒక పౌడర్ తీసుకున్నారు, రెండు అవి తీసుకున్నారు. సో 780 రూపీస్. లోపల ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ అనేది మనం లోపలికి వెళ్ళి కనుక్కోవాలా. బయట అంతా ఉంటుందా, మళ్ళీ వచ్చేది లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది, అందుకని లోపలికి వచ్చి ఎలా ఉంటుందా. స్నో వరల్డ్కి వచ్చినాను కదా. ఇది మనకి స్టేషన్ నుంచి వచ్చి మైసూర్కి ప్యాలెస్ దగ్గరికి 50 రూపాయలు ఆటో ఛార్జ్. మైసూర్ ప్యాలెస్ నుంచి స్నో వరల్డ్కి 40 రూపాయలు, మొత్తం 90 రూపాయలు. మనం స్నో వరల్డ్కి వచ్చాం. ఈ స్నో వరల్డ్ బయటే ఆ యొక్క ఫిష్ ఎక్వేరియం ఉంటుంది, అది కూడా మనం విజిట్ చేయొచ్చు. స్నో వరల్డ్కి అయితే లోపలికి వెళ్ళడానికి మనకి ఈచ్ పర్సన్ 450 పడింది. సో వీకెండ్స్ కాబట్టి. అలాగనే ఇక్కడ దాంతోపాటు ఇంక్లూడ్ మనకి సాక్సెస్ ఇస్తారు, అదైతే 50 రూపీస్, మొత్తం 500. అలాగనే ఫ్రీగా కావాలంటే మనకి మొబైల్ లోపలికి వెళ్ళి వీడియోలు తీసుకోవాలన్నా మొబైల్ ఫ్రీ కావాలంటే దానికి ఒక ఫీజు ఒక 50 రూపీస్ కట్టాలి. అలా లాకర్కి ఒక 50 కట్టాలి. ఇలా అన్నీ కడతా పోవాలన్నమాట. అందుకని నేను లాకర్ కాకుండా బ్యాగ్ బయట పెట్టి వచ్చేసాం. సో మనం ఇంతవరకు అయితే మనకి 1050 అయింది. 1050 అయింది. స్నో వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాం. ఇంకా మనం వేరే దగ్గర చేయబని లేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ చెత్త పోతే ఏమైందంటే చూపిస్తూ ఉంటే బడ్జెట్ ఎక్కువైద్ది మన ట్రిప్పుల్లో. ఓకే, మన సెషన్ వచ్చి 6 నుంచి 7 వరకు 1 అవర్ అనమాట. మార్నింగ్ నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయి స్నో వరల్డ్ సెషన్లు. 10 to 11, 11 to 12, 12 to 13 అట్లా. ఇట్లా మన 6 నుంచి 7 వరకు అంటే 16 to 17, 18 to 19 అంటే 18 అవర్స్ నుంచి 19 అవర్స్ వరకు మన లోపల 40 మినిట్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను ఇది వర్తా లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయాలా లేదా ఒకసారి చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు. సో వెళ్ళి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. షూ ఇచ్చారు, బరిలో షూలు, తర్వాత కోట్లు షూలు ఎంత పొడికి వస్తాయి. నాకు ఎలా ఉంటుంది రోజు ఉంటుంది. ఇదిగోండి వేరింగ్. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అట్లా ఉందని చెప్తాము ఎక్స్పీరియన్స్. అందరూ అయితే రెడీ అయినారు లోపలికి వెళ్ళాలి. హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టుగా వేసారు డ్రెస్. లోపలైతే ఓపెన్ అయిపోయింది. వెళ్దాం, వచ్చేయండి. ఎంత తెలియదు లోపలికి నేను చూడాలి ఎట్లుంటుందో. ఇదైతే ఎంత
ఇచ్చిన ఫోటో ఏంటంటే హీట్గా ఉంది, హీట్ ఇచ్చినట్టు ఉంది. ఇగ్లు లోపలికి వెళ్దాం మనం. సౌండ్కి ఏమి వినిపించట్లేదు, జారిపోతుంది. ఇది పడిపోతే పరిస్థితి. లోపల చూడండి ఎట్టుందో ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. అసలు ఎండాకాలం వస్తే లోపలంతా చూడు మంచి ఎట్టుందో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్ వస్తే కొట్టేసుకోవచ్చు మంచుతోటి. సో 500 రూపీస్ అంటే ఎక్కువ అనిపిస్తుంది. సో చలి అయితే చంపేస్తుంది చూడండి, పొగలు వస్తుంది లోపలికి. బయట అయితే అసలు ఏమి వినిపించట్లేదు చెప్పడానికి. సో చూసారు కదా, అదంతా చూడండి ఒకసారి. బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది ఆల్మోస్ట్ వీడియో కూడా, నాకు కూడా వచ్చేస్తుంది. సాఫింగ్ లాక్ చేశారు కదా, అలా జారడము, ఇగ్లూ లాంటిది ఒక హౌస్, అక్కడ బయట ఆడుకోవడం, ఇంకా ఇంకొకటి ఉంది ప్లేస్ కూర్చొని ఫోటోలు దిగేది. సో చూడండి గడ్డలు కట్టేసి కారిపోతుంది. స్నో అంతా ఓకే. వెళ్ళిపోతాం బయటకు వచ్చింది. భలే జారుతుంది అనమాట ఈ షూస్ తోటి. కంప్లీట్ అయింది, రౌండ్ బాల్ కూడా కంప్లీట్ చేద్దాం. ఖాళీగా ఉంది. స్టార్ట్ అయింది లోపలంతా. లోపల స్లో స్టార్ట్ అయింది, స్లో పడుతుంది చూడండి పైన నుంచి.
బయటకు వస్తే మాత్రం వేడి అనిపిస్తుంది, ఫుల్ చల్లగా ఉంది లోపల అయితే. చూసారు కదా ఇప్పుడు ఇక్కడంతా హీట్గా అనిపిస్తుంది. మరి ఇది ఎట్లా ఉందంటే వర్త కదా, థియేటర్ ఉన్నట్టు ఉంది ఇంకా లోపల మొత్తం. అసలు లోపల అసలు కాసేపు కానీ తీస్తే చేతులు పని చేయట్లా. సో ఫుల్గా అయితే హ్యాపీ అనమాట. మనం అక్కడికి వెళ్ళాం కదా కాశ్మీర్కి అదంతా, రావట్లేదు. 3 స్టెప్స్ రైట్ డ్యాన్స్ లాగా డ్యాన్స్ ఉంటుంది లోపల. అలాగే చలి బాగుంటుంది, స్నో పైకి వస్తుంది. తర్వాత రైడింగ్స్ ఉంటాయి, స్లైడ్స్, బైక్ ఇల్లు అంటే ఏం లేదు కానీ 500 రూపీస్ అంతే. ఎందుకంటే సడన్గా మనం ఐస్లాండ్ ఎండాకాలం ట్రై చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకేనా? మైసూర్ది చూసేసాము. అంటే ఒక 3 ప్లేసెస్, కొన్ని కూడా అవి కూడా ఫ్రీయే చూసేయచ్చు, టైం లేక చూడలేదు అంతేను. మైసూరు అంతే. అంటే మన నార్మల్ జర్నీ చేస్తే మనం ఒక 800-900లో మైసూరు మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు అంతే. అంతకు మించి ఏం లేదు, చాలా తక్కువకి అయిపోతుంది. ఈ ఆదివాసీది లేకుండా ఉంటే, నేను వెళ్ళి రాకుండా ఉంటే మైసూర్ అంతా కూడా కవర్ చేసేసామండి. ఆ యొక్క మ్యూజియంసే నేను వదిలేసింది, మ్యూజియంస్ ఒక జూ వదిలేసాను, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? రైట్, మరో ఈ యొక్క డే 2 దాంట్లో మళ్ళీ కలుద్దాం. డే 1 కంప్లీటెడ్. బాయ్.